హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు 5 ఇయర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ అడ్వాన్స్ టూల్తో డే ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, అడ్వాన్స్ టూల్ అంటే ఇక్కడ 5 ఇయర్స్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఒక సపరేట్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ డేటా వీళ్ళు ఒక దగ్గర పెట్టి మనకు ఆ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేటా అంటే ఒకసారి చూపెడతాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. డిస్కవరీ టూల్ అనే ఒక టూల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అందులో మనకి మొత్తం ఎంటైర్ డేటా అంతా ఫిల్టర్ చేసి, అంటే మనకు జనరల్గా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు మనకు కావాల్సింది ఏంది, మూమెంట్ ఉంటే స్ట్రైక్ ప్రైజెస్. అంటే మనకి స్పెసిఫిక్ బ్యాంక్ నిఫ్టీలో అయినా తీసుకోండి, నిఫ్టీలో అయినా తీసుకోండి, ఆర్ ఫైనాన్స్ నిఫ్టీ ఆర్ మిడ్ క్యాప్ నిఫ్టీ, దేంట్లో అయినా మనకి మూమెంట్ ఉండే స్ట్రైక్ ప్రైజెస్ అనేది కావాలి. సో అటువంటి మూమెంట్ ఉండే స్ట్రైక్ ప్రైజెస్ ఏవి, ఆ స్ట్రైక్ ప్రైజెస్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అంతా ఫిల్టర్ చేసి వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవ్వ డిస్కవరీ టూల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నా ట్యాబ్లో ఇక్కడ డిస్కవరీ టూల్ అని క్లిక్ చేశాను. ఇది మీ మొబైల్లో కూడా ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆప్షన్స్, మెయిన్లీ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్లో గెయినర్స్ బై ప్రీమియం, లూజర్స్ బై ప్రీమియం, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, ఇవన్నీ మనం చూసే ఉంటాం. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో జనరల్గా నేను ఆల్రెడీ ఏం చెప్పాను, లాంగ్ బిల్డప్లోకి వెళ్ళి స్ట్రైక్ ప్రైజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఒకసారి ఈ వీడియో చూద్దాం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అనేది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్. మనం ఎగ్జాంపుల్ ఏదో ఒకటి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నిఫ్టీ, సో నిఫ్టీ ఉంది, లాంగ్ బిల్డప్. ఇక్కడ మనకి ఆ డేటా చూపెడుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడ స్ట్రైక్ ప్రైజెస్ ఎక్కువ ఏమున్నాయో అవంతా డేటా చూపెడుతుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు కూడా ఈ విధంగా సెటప్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇలా చూడండి, ఈరోజు మార్కెట్లో ఈరోజు 9. సో ఇదన్నమాట ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ నిఫ్టీ 24,650 కాల్ ఆప్షన్లో లాంగ్ బిల్డప్ అయిందని మనకు చూపెడుతుంది. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్లో మనం పొజిషన్ ఎలా తీసుకోవాలనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఏ ఇండికేటర్ యూజ్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఒకటే ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఇది ఒక బేసిక్ ఇండికేటర్, మీ అందరికి తెలిసి ఉంటుంది. బేసిక్ ఇండికేటర్ ఇది యాడ్ చేసుకొని దీనిలో సెటప్ చేంజ్ చేసుకోండి. బై డిఫాల్ట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 10 ఉంటుంది, ఫ్యాక్టర్ వచ్చేసరికి 3 ఉంటుంది. ఇది వచ్చేసరికి 5.1 సెట్ చేసుకోండి. లెంత్ 5 సెట్ చేసుకోండి, ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 సెట్ చేసుకోండి. మనకి ఈ విధంగా సెటప్ చేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఏ విధంగా పొజిషన్ తీసుకోవాలి. సో మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్ ట్రెండ్ మీద ఒక బిగ్ క్యాండిల్, ఏదో ఒక గ్రీన్ క్యాండిల్, అంటే మనం బై పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక బిగ్ క్యాండిల్ క్లోజ్ కావాలి, అంటే పాజిటివ్ క్యాండిల్. బిగ్ క్యాండిల్ అంటే ఒక పాజిటివ్ క్యాండిల్, బట్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి దీని హయ్యర్ హై ఓపెన్ అవ్వాలి. ఈ ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి దీనికంటే హై వెళ్ళినప్పుడు ఎల్టీపీ, అంటే నెక్స్ట్ ఎల్టీపీ దీనికంటే హై వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. బట్ మనకి ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి దీనికంటే బిలో ఓపెన్ అయింది, దీని యొక్క హై కంటే బిలో ఓపెన్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడ వచ్చింది, ఈ ఏరియాలో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్, దీనికంటే హై వెళ్తే మనం పొజిషన్ తీసుకోవాలి. ఈ క్యాండిల్ కూడా దీని హై బ్రేక్ అవ్వలేదు, ఎల్టీపీ. నెక్స్ట్ ఈ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకోండి, ఓకేనా. ఈ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఇది క్లోజ్ అయింది కదా ఒక క్యాండిల్, దీని యొక్క హై బ్రేక్ అయింది. సో దీని ఎల్టీపీ చూడండి. సో ఈ విధంగా ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. దీని యొక్క హై కంటే బిలో ఓపెన్ అవ్వాలి నెక్స్ట్ క్యాండిల్ ఎల్టీపీ, అండ్ హై బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసినప్పుడు బై పొజిషన్. సో దీని స్టాప్ లాస్ వచ్చేసరికి దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం 261 నుంచి అరౌండ్ 285, అంటే ఇలా 285 అరౌండ్ 290 దాకా వెళ్ళింది. అంటే అరౌండ్ చిన్న టార్గెట్స్, చిన్న ప్రాఫిట్తో ఇలా ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్. అండ్ ఇక్కడ మనం ఎక్కువ ఏం యూజ్ చేస్తున్నాం, జస్ట్ ఒక సూపర్ ట్రెండ్, ఫ్యాక్టర్ వచ్చేసరికి 5.1 సెట్ చేసుకొని మనం ఈ ట్రేడ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి, ఓన్లీ మనం ఆప్షన్ బయింగ్స్. లాంగ్ బిల్డప్ అంటే ఓన్లీ ఆప్షన్ బయింగ్స్. ఆప్షన్ సెల్లింగ్స్ వచ్చేసరికి మీరు సేమ్ రివర్స్ స్ట్రాటజీ, సేమ్ బయింగ్ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ రివర్సల్లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఆప్షన్ సెల్లర్స్కి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్
ఒక క్యాండిల్ ఇలా రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ లోయర్లో బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోవాలి. ఇది బ్రేక్ అయింది, దీన్ని హై స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇలా చూడండి, అంటే మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే 269 నుంచి 244, ఇది వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా టెస్ట్ చేయండి, చూడండి, ఈ ఈ విధంగా సెటప్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. మీకు కొద్ది రోజులు టెస్ట్ చేసిన తర్వాత మీకు ఎక్యురేట్ అనిపించినప్పుడు, ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇదొక స్ట్రైక్ ప్రైస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు డేటా ఇది. నెక్స్ట్ ఏదైనా స్ట్రైక్ ప్రైస్, మళ్ళీ లాంగ్ బిల్డప్లో ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. కిందికి లాంగ్ బిల్డప్, ఓకే. నిఫ్టీ ఆల్రెడీ మనం చూసాం. ఫైనాన్స్ నిఫ్టీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో లాంగ్ బిల్డప్ సెలెక్ట్ చేసుకోండి. అందులో వచ్చేసరికి సింపుల్ స్ట్రాటజీ సెటప్ నేను వాల్యూమ్ ప్రొఫైల్తో కూడా చూపెట్టాను ఫ్రెండ్స్, మీరు అదే చేసుకోవచ్చు. దీంతో అయినా ఒకసారి మీకు ఇక్కడ ఓపెన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. సో సింపుల్ ఇండికేటర్, నేను ఏం యూజ్ చేయలేదు, సూపర్ ట్రెండ్ ఇండికేటర్, ఓకేనా. 9 డేట్. సో మనకి ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది, హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్. సేమ్ మనకి ఇక్కడ దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, ఓకే. దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకుంటాను, ఓపెన్ టార్గెట్, ఓకేనా. ఇలా మనకి ఏ విధంగా ఎన్నిసార్లు అయినా ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఇక ఇలా ఏ విధంగా సెట్టింగ్ వచ్చినా మీరు ఈ విధంగా ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ అప్ ట్రెండే, ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసరికి ఎక్కడ చేసుకోవాలంటే ఇలా రివర్సల్ అయ్యి మనకి క్యాండిల్ సూపర్ ట్రెండ్ బిలో వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు టెస్ట్ చేసుకోండి ఇలా. సో ఇదొక మెథడ్, మీరు టెస్ట్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయా, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ, ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఓపెన్ చేద్దాం. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది నిఫ్టీయా మిడ్ క్యాప్. సో ఇక్కడ లేదు ఫ్రెండ్స్ సిగ్నల్ మనకి. ఇక్కడ ఒక క్యాండిల్ ఓపెన్, ఎల్టీపీ ఇక్కడ ఇచ్చింది. సో ఇది క్లియర్గా లేదు. సో ఇక్కడ ఇచ్చింది, ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, ఐఆర్ఐ. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇట్లా బిగ్ క్యాండిల్ కూడా అవాయిడ్ చేయండి. నేను ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోలో కూడా చెప్పాను, ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాలటాలిటీ ఉన్నట్టు అన్నమాట. ఇట్లా బిగ్ క్యాండిల్ ఫామ్ అయితే వాలటాలిటీ ఉన్నట్టు. సో ఇటువంటివి కూడా అవాయిడ్ చేయొచ్చు. దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఈ పొజిషన్ అయినా తీసుకోవచ్చు. ఐఆర్ఐ మీకు 59.60 దాకా పోయింది, ఓకేనా. సో ఈ విధంగా టెస్ట్ చేసుకోండి, మీరు 1 or 2 days ఇలా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా ఏమున్నాయి, ఫైనాన్స్ నిఫ్టీ, ఓకే. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట డేటా. లాంగ్ బిల్డప్ ఏమున్నాయి, స్ట్రైక్ ప్రైజెస్, నిఫ్టీదా బ్యాంక్ నిఫ్టీ ఏవైనా ఇక్కడ మనకి చూపెడుతుంది, ఓకేనా. సో డేట్ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి అన్నీ వస్తాయి. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కూడా లాంగ్ బిల్డప్. సో పుట్ లాంగ్ బిల్డప్, ఓకే. కాల్ లాంగ్ బిల్డప్ చూసాం, పుట్ లాంగ్ బిల్డప్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూద్దాం, పుట్ లాంగ్ బిల్డప్ ఏదో ఒకటి స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకుందాం. రెండు చెక్ చేసుకోండి, పుట్ అయినా కాల్ ఆప్షన్ అయినా ఏదో ఒకటి. మనకి ఏంటంటే ఆ మూమెంట్ కావాలి. ఇది ఓపెన్ చేద్దాం, పుట్ లాంగ్ బిల్డప్. ఇది సేమ్ స్ట్రాటజీ, ఏం లేదు, సింపుల్ ఇండికేటర్, మీకు తెలిసిన ఇండికేటరే. సో సేమ్ ఫ్రెండ్స్, 9వ తారీఖు ఇలా క్యాండిల్ ఓపెన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ హయ్యర్ హై, ఇలా క్యాండిల్ క్లోజ్ అయ్యి హయ్యర్ హై, ఇది బ్రేక్ కావాలి. ఇలా దీన్ని బ్రేక్ చేయాలి, ఇది హయ్యర్ హై బ్రేక్ అయింది. ఒక క్యాండిల్ ఎబో క్లోజ్ అయ్యి హయ్యర్ హై బ్రేక్ అయితే పొజిషన్. సో ఈ విధంగా సెటప్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఒకే ఇండికేటర్
మీకు ఇంకా దీంట్లో యాడ్ చేసుకుంటా అంటే మీరు వాల్యూమ్ ప్రొఫైల్, సో అది కొద్దిగా అడ్వాన్స్ ఇండికేటర్, అది చూసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఇక మీకు వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్, ఇదేంటంటే క్లియర్గా మనకి ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయో లేవో అనేది తెలిసిపోతుంది. ఇది ఇంకా ఎలా తెలుస్తుందంటే ఈ జోన్లో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ హయ్యర్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ దాకా వెళ్ళింది. మార్కెట్ ఎందుకు రివర్సల్ అయింది ఇక్కడ అంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేది లేవు. ఇక్కడ చూశారు కదా, వాల్యూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. అంటే మనం క్లియర్గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇండికేటర్తో మనకి వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ వాల్యూ ఏరియాలో రివర్సల్. సో ఈ విధంగా అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ టూల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి. నేను దీని మీద కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా చెప్పాను, కావాలంటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ప్రీవియస్ వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్, కొందరు ఫ్రెండ్స్ అడిగారు సార్ ఒక సింపుల్ సెటప్ చెప్పండి అని. సో ఇది సింపుల్ సెటప్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఒకే ఒక సూపర్ ట్రెండ్ 5-1, లెంత్ 5, ఫ్యాక్టర్ 1, టైం ఫ్రేము 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మరీ తక్కువ పెట్టుకోకండి, ఎక్కువ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది మనకి ఫైర్స్ వాళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ డేటా. సో ఫైర్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫైర్స్లో అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ అకౌంట్, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఫైర్స్ అకౌంట్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంటే, అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ లింక్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, ఏవైనా ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. సో ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏదైనా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.